హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అభి. ఈరోజు నేను నా టెర్రస్ గార్డెన్ మొత్తం క్లీన్ చేపిస్తున్నానండి. తను యాకోబు నర్సరీలో చేస్తుంటాడు. అప్పుడప్పుడు వచ్చి మాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. చూసారా కలుపు మొక్కలు ఎలా పెరిగిపోయినాయో. నా లక్ ఏంటంటే ముందు రోజు వర్షం పడింది. మొత్తం అన్నీ కూడా చక్కగా తడుస్తున్నాయి అన్నమాట. గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా అన్నిట్లోనూ కలుపు తీయించేసి కొన్ని వేస్ట్గా ఉన్నాయి అనేసి పక్కన పెట్టేశానండి. ఇంకా టెర్రస్ మొత్తం క్లీన్ చేయించేసాను. మాకేంటో అడపదడప వర్షాలు పడుతూనే ఉన్నాయి. మే నెలలో కూడాను ఇంకా 2 days వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. సో కలుపు చూసారా ఎంత ఉంది, ఏకంగా నీళ్ళు పెట్టాను అయినా సరే కలుపు పెరుగుతూనే ఉంది. ఇవి వంగ మొక్కలు, బెండ, మిర్చి అండి. ఈ మొత్తం క్రాప్ అయిపోయిందనమాట. వీటికి కాపు అయిపోయిన తర్వాత మొత్తం ఇవంతా తీసేసి మొత్తం క్లీన్ చేయించేస్తున్నాను. ఈ మొత్తం క్లీన్ చేయడానికి ఈవినింగ్ సరిపోతుంది అనమాట నాకు. ఈ వైట్ గ్రో బ్యాగ్స్ మాత్రం ఎప్పుడు ఎవరు తీసుకోకండి. నేను చాలా లాస్ అయ్యాను వీటికి. ఆన్లైన్లో తెప్పించాను. బాగా పెద్దగా వెడల్పుగా ఉన్నాయి కదా, మొక్క బాగా పెరుగుతుంది కదా అనేసి తెప్పించానండి దీనికి. దయచేసి ఎవరు ఈ వైట్ కలర్ గ్రో బ్యాగ్స్ మాత్రం తీసుకోకండి. దీనివల్ల మనకి మనీ లాస్ తప్ప బెనిఫిట్స్ అయితే లేవండి. చాలా డెలికేట్గా ఉన్నాయి ఇవి. తెప్పించిన తర్వాత కానీ నాకు తెలియలేదు. మొక్క కూడా పెరుగుతుంది, కాకపోతే పక్క నుంచి మొత్తం చిరిగిపోతుంది బ్యాగ్ అంతా. ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ అయితే అండి 6 years అయింది నేను కొని. ఇప్పటి వరకు చెక్కు చెదరలేదండి. ఇవి మాత్రం వాడండి గ్రో బ్యాగ్స్ని. వైట్ కలర్ గ్రో బ్యాగ్స్ మాత్రం అసలు ఎవరు వాడకండి. చూసారా ఎలాగుందో ఇది. మొత్తం పట్టుకుంటే మొత్తం మధ్యలో చిరిగిపోయింది. ఇంకా మొక్క మొత్తం బాగానే ఉంది, కానీ గ్రో బ్యాగ్ మాత్రం పక్కన పగుళ్ళు వచ్చేసినట్టు చిరిగిపోయింది అనమాట. దయచేసి ఇది మాత్రం ఎవరు తెప్పించుకోకండి. ఇది నా సజెషన్ మాత్రమే. పొద్దున్నుంచి చేస్తే ఇదిగోండి ఒక పక్కకు వచ్చిందనమాట. మొత్తం ఎక్కడికక్కడ కొన్ని మొక్కలు మాత్రమే ఉంచాను, మిగతా అన్నీ తీసేసాను అన్నమాట. కొన్ని మొక్కలు మొత్తం రీపాట్ చేశానండి. సమ్మర్ కదండి, క్యాంపులకి వెళ్ళటం, ఫంక్షన్లకి వెళ్ళడం ఇవి ఎక్కువైపోయి దీన్ని నేను రెండిట్లో వేసానండి. ఇవి పెద్ద గ్రో బ్యాగ్లో వేసాను అనమాట. 12x12 పెద్ద గ్రో బ్యాగ్. యాలకుల మొక్క బాగా స్ప్రెడ్ అయిపోయిందండి ఇది. అందుకనేసి 2 పార్ట్లు డివైడ్గా చేసి రెండిట్లోనే వేసేసాను అనమాట. ఉన్న మట్టి అంతా ఇదిగోండి దీంట్లో ఇలాగ బరకంలో పెట్టేసి ఫుల్గా ఎండబెట్టేసి దాని మీద ఇలాగ వర్షం వచ్చేలా ఉంది. ఆకాశం అంతా బాగా మబ్బులు పట్టేస్తుంది అనమాట. ఎప్పుడు పడుతుందో తెలీదు. ఇంకందుకనేసి మార్నింగ్ మధ్యాహ్నమే కొంచెం తీసేసి మొత్తం బరకం కప్పేసాను. కొంచెం ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ తీసి ఆరబెట్టుకుంటాను అనమాట. లిల్లీ ప్లాంట్స్ కూడా అదిగోండి అన్ని పిల్లకలు ఎక్కువైపోయి వాటికి బాగా స్ప్రెడ్ అయిపోయి అన్నిట్లోనూ అన్నీ రీపాట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. అన్నీ ఖాళీ అయిపోయినాయి అండి. కుండీలు కూడాను చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తం ఖాళీ చేస్తాను. ఇంకా ఈ డ్రాగన్ ప్లాంట్ మాత్రం ఎండకి కలర్ షేడ్ వచ్చేసింది అనమాట. చిన్న మొక్కే కానీ మొగ్గలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఫుల్గా ఉన్నాయి మొగ్గలు, వద్దంటే వస్తున్నాయి. మొక్క చూడండి ఎంత చిన్నదో. మళ్ళీను దీంట్లో వామ్ మొక్క ఉంటేను దాన్ని తీసేసి వేరే దాంట్లో వేసేసాను అనమాట. ఇదిగోండి ఇది వామ్ మొక్క. మొత్తం ఆకులన్నీ కట్ చేసి పడేసాను. ఇంకా బాగా బిషుగా పెరిగిపోయింది. దీన్ని పెరగనివ్వట్లేదు మళ్ళీ చెట్టుని. మల్లి మొక్కకండి ఎప్పటికప్పుడు మనం కొమ్మలు కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా వచ్చినాయి చూసారా. ఇది ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ దాకా కట్ చేసేయండి. ఇక్కడ నుంచి పక్క నుంచి మీకు బ్రాంచెస్ ఇదిగో చూడండి ఎలా వచ్చినాయో. నేను అలాగే చేశానండి వీటికి. పక్క నుంచి బ్రాంచెస్ చూడండి ఎలా వచ్చినాయో, చిన్న చిన్నవి చూసారా అలా వస్తాయి అన్నమాట. అందుకని ఉన్నది ఒకటే కొమ్మ. ఇది ఫస్ట్లో నేను స్టార్టింగ్ ఈ కొమ్మ ఒకటే పెట్టాను అనమాట. ఈ కొమ్మని కట్ చేసుకుంటా ఆకులు తీసేసుకుంటా ఉంటే ఇది చూసారా ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి. దానికి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా
అలాగే ఉంటాయండి. హెల్దీ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే బాగా పెరుగుతాయి అన్నమాట. ఇదేంటి, అవన్నీ ఫ్రూట్ ప్లాంట్సే అవన్నీ కూడా. ఇదేంటి టోటల్ నా గార్డెన్ మొత్తం. దీన్ని మళ్ళీ ఫిల్ చేయాలంటే తొలకలు రావాలన్నమాట. తొలకరి జల్లులు పడిన తర్వాత మొత్తం ఫిల్ అయిపోతాయి, ఎక్కడ ఖాళీ ఉండదు. ఈసారి సమ్మర్కి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టేద్దామని ఆలోచనలో ఉన్నాను. చూద్దాం ఎక్కడ వరకు వస్తుందో. మళ్ళీ మీకు మా పాటింగ్ మిక్స్ ఇవన్నీ కూడాను తొలకరలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.